ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఈ దినమున్నాడు దేవుడి వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, మంగళ కత్తి పిట్టవలెను ఓదే కోరువలెను నేను కిచకిచలాడి తిని గువ్వవలె మూలుగు తిని ఉన్నత స్థలముల తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటపడి ఉండును అంటున్నాడు. ఎవరు? హిజ్కియా గారు. హిజ్కియా గారికి కలిగిన మరణకరమైన వ్యాధి రోగమును బట్టి ఆయన బాధపడుతున్నాడు కదా. ఎక్కడ చూస్తాడట ఆయన అంటున్నాడు, ఇక్కడ ఉన్నత స్థలముల తట్టు నేను చూశాను అంటున్నాడు. ఆయనకు ఆయనకు భయంకరమైన మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన యెహోవా వైపు చూసి దేవుని బ్రతిమలాడుకున్నాడు. నేను నీ మందిరములో నీ చెంత నేను ఎలా యథార్థంగా ప్రవర్తించుతున్నో దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని. ఆయనకు మరణం సమీపిస్తుందని తెలియగానే, మరణకరమైన రోగం కలగగానే ఆయన ఉన్న అంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆయన ఏమి చూడలేడు కానీ ఆయన దేవుని తట్టు చూశాడు, ఉన్నతమైన స్థలముల తట్టు చూశాడు. దేవుడు నాకు శ్రమ కలిగించాను అని కదా, శ్రమ కలిగించాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, గాయపరచువాడు ఆయననే, గాయము చేయవాడు ఆయననే కదా. దుఃఖపరిచినను ఆయన ఆదరించగలడు, ఆయన కోపం వచ్చినను మరలా దరి చేర్చుకొని ప్రేమ చూపించగలడు. కాబట్టి ఇక్కడ హిజ్కియా తెలివిగా ఆలోచించి ఆయన దేవుడి వైపు చూశాడు. దేవుడి వైపు చూసి దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. బ్రతిమిలాడుకొని వెతుకుతున్నాడు. ఏం వెతికాడు? దేవుడి మందిరంలో అతను ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు అన్ని విధాల అతనికి క్షేమకరంగా ఉన్న జీవితంలో ఎలా గడిపాడు దేవుడి సన్నిధిలో అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా గడిపాడు అని అంటే యథార్థంగా, నీతిగా, సత్యంగా, దేవుడికి భయభక్తులు కలిగి నిలిచి ఆయన మందిరంలో యథార్థంగా ప్రవర్తించాడు. కాబట్టి ఆయన భక్తి ఆయనకు ధైర్యంగా ప్రార్థించే శక్తినిచ్చింది. ఆయన భక్తి ఆయన ధైర్యంగా దేవుడి ఎదుటకు వెళ్ళి ఆయన తట్టు, ఉన్నత స్థలంలో తట్టు చూసుటకు ఆయనకు శక్తినిచ్చింది. అంటే ఆయన చేసిన భక్తి కూడా ఒక భాగమై ఉంటుంది కదా. దేవుడి ప్రేమ ఎంతో గొప్పదై ఉంటుంది. ఆయనకు మరణకరమైన రోగం కలుగుతుంది, నువ్వు మరణం అవుచున్నావని యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు ఆయన వెంటనే గోడ తట్టు తిరిగి ముఖము నేల మోపుకొని దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు. అడగక ముందే ఆయన కన్నీళ్లు విడుస్తూ అడుగుతున్నాడు. ఆ కన్నీళ్లు విడుస్తూ వేదన కలిగి అడుగుతున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది. యెషయా ప్రవక్త నడిమిషాల నుండి ఇంకా తిరిగి రాకముందే దేవుడి వాక్కు మరలా యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమైంది. నువ్వు మరలా వెళ్ళు, అతనికి నేను 14 సంవత్సరంలో ఆయుష్ ఇస్తాను అని. అది దేని ద్వారా జరిగింది? హిజ్కియా గారు దేవుడి సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు నడిచిన యథార్థత నీతి జరిగింది. అదొకటి చూస్తున్నట్లయితే పశ్చాత్తాపముతో ఆయన కన్నీరు విడిచాడు. గోడ తట్టు ముఖము త్రిప్పుకొని నేలను ముఖము మోపుకొని, ప్రభువా కరుణించవా, ప్రభువా దర్శించవా, ప్రభువా కృప చూపవా అని దేవా నా కాయివీమని అతను అడిగాడు కదా. కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవుణ్ణి చూశాడు. ఉన్నత స్థలంలో చెట్టు చూసినప్పుడు అతనికి క్షయమే జరిగింది. కాబట్టి అతడు చేయగలిగిందల్లా దిగులుగా మూలుగడమే తప్ప ఏమి చేయలేడు. దిగులు పడి మూలుగు చూస్తూ దేవునికి ముర్ర పెట్టాడు. ఆయన ఎలా దిగులుగా చూస్తూ దేవునికి ముర్ర పెట్టడమే అతను చేసిన పని. అయితే ఇది చాలు, దేవుడు ఆలకించాడు అని అతని కన్నీళ్లను దేవుడు చూశాడు, జవాబిచ్చాడు అనుటకు ఈ వచనమే మనకు చాలు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, దేవుడు అతన్ని చూశాడు, అతను విన్నాడు. నీవు తిరిగి హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, హల్లెలూయా అని సెలవిచ్చాడు. నువ్వు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళు, అతని ప్రార్థన నాకు వినబడింది, అతని కన్నీళ్ళని నేను చూశాను అన్నాడు. మరి మనకు కలుగుతున్న వ్యాధి బాధలల్లో, ఇబ్బందులల్లో, మరణకరమైన రోగములలో, దీర్ఘకాల వ్యాధులలో మరణకరమైన రోగాలు ఎన్నో సంభవిస్తుండగా వాటన్నిటి నుంచి విడుదల పొందుకోలేక ఎవరి వైపు చూస్తున్నావు? డబ్బులు ఉన్నాయి కదా, ఈరోజు బ్రతుకుతాను, చూయించుకుంటాను, వైద్యం జరుగుతుందని చూస్తున్నావా? లేదంటే అందరు బంధువులు ఉన్నారు, నన్ను తీసుకెళ్తారు హాస్పిటల్కు, అక్కడికి వెళ్తే బ్రతుకుతాను అనుకుంటున్నావా? అన్నిటి మీద ఆశలు విడిచిపెట్టే రోజుల్లో మనం ఉన్నాం, వదిలిపెట్టే కాలంలో మనం ఉన్నాం. మనం ఎవరి మీద అనుకున్నాలంటే మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. మనకు కలుగుతున్న ప్రతి మరణకరమైన వ్యాధి, బాధలు, వేదన, సమస్యలలో, మన అనారోగ్య పరిస్థితులలో మనం ఎవరి వైపు చూడాలి ఈ రోజులలో అంటే ఉన్నత స్థలముల పైన ఉన్న ఆకాశం అందున్న దేవాది దేవుడైన యెహోవా వైపు, తండ్రి అయిన దేవుని వైపు చూడాలి. యేసుక్రీస్తుల వారి వైపు మనం చూసినప్పుడు ఆయనలో సంపూర్ణ స్వస్థత ఉంది. ఎందుకంటే ఆయన గాయములే మనకు స్వస్థత కలిగిస్తుంది కదా. కాబట్టి ఆయనలో సంపూర్ణ జీవం ఉంది. ఎందుకంటే మరణం అనే ముళ్ళును విరిచి ఆయన మృత్యుంజయుడిగా లేచాడు, మనల్ని కూడా బ్రతికిస్తాడు.
కాబట్టి మన దుఃఖంలో ఆయనలో సంపూర్ణమైన సంతోషము కలదు. కాబట్టి ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనకు కలుగుతున్న బాధ వేదనలలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తుల ప్రభుల వారి వైపే చూడాలి. కానీ దేని వైపు, లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే ఎన్ని ఉన్ననో ఒక దినం అవి మనకు అక్కరకు రావు. ఉగ్రత కాలమందు ఆస్తి అక్కరకు రాదు. ఎందుకు రాదంటే రాదు, అదంతే రాదు, రానివ్వద ఆస్తి భయంకరమైంది. కాబట్టి దేవుడే మనకు దగ్గర ఉంటాడు. అదే నిర్గమకాండంలో ఒక మాట చూసుకుంటున్నాం మనం. ఇక్కడేమని, అలాగునని అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఐగిప్తులో ఉన్నటువంటి రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులన్నిటిని బట్టి, వారు చేసిన ప్రతి ఒక్క వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు. దేవుడి ఎదుట మొర్ర పెట్టారు, కన్నీరు కార్చారు. కన్నీరు కార్చుండగా వారు వెట్టి పనులన్నిటిని గురించి దేవుడి సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు వారి మూలుగులను విన్నాడు. వారి బాధను విని దేవుడు ఏం చేశాడంటే, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, విడిపిస్తాను ప్రజల్ని అని ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, తాను చేసిన యాకోబుతో తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏమని? అబ్రాహాం, ఇస్సాక్, యాకోబులను దేవుడు సెలవిచ్చాడు, బానిసత్వం నుంచి విడిపిస్తాను, మీ ప్రజల్ని, నీ సంతతిని నేను రక్షిస్తాను అని. అది అప్పుడు ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు మూలుగుతున్నప్పుడు వారి వెట్టి పనులను బట్టి వారు మొర్ర పెట్టారు. మనకు కూడా కలుగుతున్న బానిసత్వం నుండి, భయంకరమైన సంఖ్యలలో ఉండి, చిక్కుముళ్లలో ఉండి, విప్పుకోలేని జీవితంలో ఉండి, ఎటు తోచని జీవితంలో ఉంటున్నప్పుడు మనము కూడా దేవుడి సన్నిధిలో ఉదయకాలము, దినరాత్రులు దేవుడి సన్నిధిలో మనము మూలగాలి, కన్నీరు విడవాలి. మన పితరులతో, మనతో దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాగ్దానాలను బట్టి, ఎత్తిబట్టి ప్రార్థించాలి. కన్నీరు విడిచినప్పుడు దేవుడు మన మూలుగులను వింటాడు, మన కన్నీరును చూస్తాడు. చూసి మన పితరులకు చేసిన వాగ్దానాన్ని, దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన మూలుగులను వింటాడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలుల మూలుగులు విని వారి కొరకు దేవుడు దిగి వచ్చి ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంచాలో దేవుడు వారిని అక్కడికి చేర్చాడు, అక్కడ ఉంచాడు. దేవుడు సురక్షితంగా వారిని కాపాడాడు. మనము కూడా అదే రీతిగా ఉన్నట్లయితే ప్రతి దాని నుంచి దేవుడు మన చిక్కుములను విప్పుతాడు. దేవుడు మన వేదనను విప్పుతాడు, మన బానిస సంఖ్యలను విప్పుతాడు, మన బాధలను విప్పుతాడు. దేవుడే మన మూలుగులను విని దిగి వస్తాడు. మనల్ని రక్షించుటకు, మనల్ని కాపాడుటకు, మనకు ఎటువంటి ఉన్నను అన్ని తొలగించుటకు వస్తాడు దేవుడు. అదేవిధంగా మనం ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు అంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, ఎవరి దగ్గర విచారణ చేశాడు అని అంటే, దేవుడి దగ్గర. అబీమెలెకు విషయంలో దేవుడి దగ్గర ఎలా అంటున్నాడు ఇక్కడ? అబీమెలెకు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించినప్పుడు దావీదు గారు దేవుడికి మాత్రం విచారణ చేశాడు. కలిగిన బాధను బట్టి దేవుడికి విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు ఏమని? ఆయనకు శ్రమ, బాధ కలిగినప్పుడు ఆయన దేవుడి సన్నిధిలో మొర్రపెట్టాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు. ఇది ఎలా అని విచారణ చేసినప్పుడు దేవుడు తప్పించాడు ఆయన్ని కదా. అంత భయంకరమైన ప్రజల మధ్యలో నుండి, అంత వేధిస్తున్న వారి మధ్యలో నుండి దేవుడు దావీదును క్షణక్షణం తప్పించాడు, క్షణక్షణం విడిపించాడు. ఎందుకు? దేవుడి సంకల్పం నెరవేర్చేంత మట్టుకు దావీదును రక్షిస్తూ ఉన్నాడు. రక్షించి చివరికి దేవుడు చేసిన వాగ్దానంకు, సింహాసనానికి, రాజారికంకి దేవుడు చేర్చినట్టు చూస్తున్నాం. మనకు కూడా కలుగుతున్న బాధను బట్టి మనము కూడా దేవుడి సన్నిధిలో విచారణ చేయాలి. ఇది జరిగింది, ఇది ఎలా అని చేయాలి, మొరపెట్టాలి. ఉత్తరము త్వరగా రాకపోవచ్చు, ఉత్తరం రావట్లేదని ఆలస్యం చేయకూడదు, కానీ ఉత్తరము వచ్చేంత దేవుడి సన్నిధిలో ముర్ర పెడుతూనే ఉన్నాడు. ఉత్తరం వచ్చేంత వరకు చూసినట్లయితే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎలా అంటున్నాడు? నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరి హృదయం విరిగిపోతుంది? అనేకమైన బాధల చేత కృంగిబడి ఉన్నప్పుడు, హింసలతోని అనేకంగా కృంగిబడి ఉన్నప్పుడు, వాటి మీద విరక్తి కలిగి, జీవితం మీదనే విరక్తి కలిగినప్పుడు మన మనస్సు విరుగుతుంది, మన హృదయం విరుగుతుంది. మా బ్రతుకు ఇంతేనా, మా బాధలు ఇంతేనా అని విరిగిపోతున్నప్పుడు కన్నీళ్లు వ్యర్థం చేసుకోకుండా ఆ కారుతున్న కన్నీళ్లను దేవుడికి అప్పచెప్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, ఆయన మనకు జవాబిస్తాడు, ఆయనే మనల్ని కనికరిస్తాడు. ఇక్కడ అదే విధంగా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారులేడుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ? విరిగిపోయి నలిగిపోయి బాధపడుతున్నప్పుడు మనము దేవుని బిడలం కదా. మనం బాధపడుతుంటే దేవుడు చూడలేడు.
మనము కన్నీరు కార్చినప్పుడు ఆయన మన ఎడల దయ చూపిస్తాడు, మన ఎడల జాలి పడతాడు. కాబట్టి మనం భయభక్తులు నిలిపాము. అక్కడ హిజ్కియా అదే చేశాడు, దావీదు అదే చేశాడు. కాబట్టి వారు భయభక్తులు నిలిపారు, దేవుడి సన్నిధిలో బాధలను వెల్లడిపుచ్చారు. అప్పుడు దేవుడు వారి యందు జాలి చేసుకున్నాడు, దేవుడి ఎదుట భయము చూశాడు, వారి దేవుడి మీద ఆధారపడడం చూశాడు. దేవుడిని మాత్రమే సహాయం వారు కోరారు. కాబట్టి ఇవన్నీ దేవుడిని డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు చూసి వారి యందు జాలి పడ్డాడు, వారిని విడిపించాడు, వారికి ఆయువులు ఇచ్చాడు, రాజరికాలు ఇచ్చాడు దేవుడు. మనము కూడా భయభక్తులు కలిగి ఉండి దేవుడి మీద ఆధారపడి ఆయన యొద్ద విచారణ చేసి ఆయన మీద ఆధారపడి నీవే దిక్కు అని ఆయన సహాయము కోరినట్లయితే, ఆయన మీద పూర్తిగా మనం డిపెండ్ అయినట్లయితే, మనము దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుడు చూసి నా బిడ్డలు బాధపడుతున్నారని జాలి చేసుకుంటాడు, నా బిడ్డల్ని విడిపించాలని దేవుడు కరుణిస్తాడు, నా బిడ్డలకు సహాయపడాలి అని మనం ముందుంటాడు దేవుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కొనియాడుతూనే ఉండాలి. గుంటె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. తన బిడ్డలే. తన బిడ్డల గుండె చెదిరిపోయేంత ఏడుస్తే ఆయన ఆ బిడ్డల హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటావు? చెదిరిన గుండెను దేవుడు బాగు చేస్తాడు. భయపడద్దు, నేనున్నాను, ధైర్యం తెచ్చుకొని నేనున్నాను, మీ గుండె చెదిరిపోకూడదని మన వెన్నంటే ఉంటాడు. మనకు కలిగిన ప్రతి గాయమును ఆయన గాయము చేత దేవుడు మాన్పరాయింటున్నాడు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కదా. కాబట్టి ఏమంటున్నాడు అంటే అతన్ని విలాపిస్తున్నాం కదా, విలాపించడం మనం చూసాం. అతని విలాపాన్ని దేవుడు ఎలా మార్చాడంటే అతని కన్నీటిని దేవుడు స్తుతిగా మార్చాడు, నాట్యంగా మార్చాడు, పూదండగా మార్చాడు. దేవుడు మనకన్నిటిని కూడా నాట్యంగా, పూదండగా, సంతోషంగా మార్చుటకు దేవుడు మన ముందున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడిని చూసుకున్నట్లయితే దేవుని పట్ల తనలో ఉన్న ప్రతి ఒక్క భయము, భక్తి అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే దేవుడి దగ్గర నుంచి ఆయువు పట్టును తెచ్చేంత వరకు అలా తీసుకెళ్ళింది. మన భయము, దేవుడి యందు మనకు కలిగిన భయభక్తులు కూడా, మనము దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థన కన్నీళ్ళు మన ఆయువు పట్టును కూడా తిరిగి తీసుకొచ్చుకునే రీతిగా పట్టుదల కలిగి చేసే ప్రార్థన మనది ఉండాలి. పట్టుదల కలిగి దేవుడి సన్నిధిలో పోరాడాలి, మొర్ర పెట్టాలి. నీవు తప్ప దిక్కెవరు, కరుణించు, క్షమించు అన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆయువును తిరిగి మనకి ఇంటున్నాడు. హిజ్కియాకి ఇవ్వలేని దేవుడు ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు దేవుడు ఆయువును. అదే రీతిగా చూసుకున్నట్లయితే ఆ విషయాన్ని చూసి ఎలా అంటే వారు కృతజ్ఞత భావం దేవుడికి తెలియజేశారు. తన వ్యక్తిత్వం చాలా దేవుడి సన్నిధిలో వారు కుమ్మరించుకున్నారు కదా. దేవుడి విషయంలో నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులైన దేవుని కొనియాడాలి అని ఒక దేవుడి యందు నిష్ఠ కలిగిన ఆత్మ చేత వారు ఉన్నారు. ఎందుకో తెలుసా, ఇక్కడ మాట సెలవిస్తుంది, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మట్టి వారమని కూడా ఆయనకు తెలిసే ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా నిర్మించబడమో ఆయనకు తెలియదు, ఆయన నిర్మించాడు. ఎక్కడి నుంచి తీశాడు? నీళ్ళ మట్టి నుంచి తీశాడు. కాబట్టి ఆయనకు తెలుసు మనం మట్టి అని ఆయనకు తెలుసు, మనం నిర్మింపబడే రీతి ఆయనకు తెలుసు. కాబట్టి